అన్నా నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు రాంబాబు. రాంబాబు అన్న, ఏం చేస్తారు రాంబాబు అన్న? నేను ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడిని. ఎట్లా ఉన్నది ప్రైవేట్ అంటేనే ఇక స్కూళ్ళల్లో అట్లా ఉంటుంది, ఏముంటుంది? ప్రైవేట్ సెక్టర్ అనేది అది ఒక ఇప్పుడు మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనం చేస్తేనే అది ఒక ఉపాధి. కానీ ఇప్పుడు మన వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల్లో కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేక చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రైవేట్ జాబ్లు ఏదో ఒకటి చేస్తూ జీవనం గడపడం జరుగుతుంది. అదే మార్పు కోసం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గారికి అందరూ మద్దతు తెలపడం కోసం మా యువత కానీ ఉపాధ్యాయ సంఘాలు కూడా కొన్ని సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఇక్కడ ఎవరైనా ఉండని దేశ రక్షణ కోసం హార్నిషలో ఒక సైనికుల్లాగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు మనం రుణపడి ఉన్నాం చేయబట్టికి అందరూ కూడా ఓటు ద్వారా ఆయనకు ఓటు వేసి ఆయనకు రుణం తీర్చుకోవాల్సింది అనుకొని యువత చాలా ఉత్సాహంతో ఉంది. ఎప్పుడు ఎలక్షన్ జరుగుతున్నా కానీ మోడీ గారిని 400 సీట్లకు పైచిలకు గెలిపించి మళ్ళీ ప్రధానమంత్రిగా చూసి మా దేశం డెవలప్మెంట్ కోసం మా దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు కానీ కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి దాడులు చూసినట్టయితే ఈనాడు ఇప్పుడు నరేంద్ర మోడీ మనకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి అని ప్రతి ఒక్క యువత కానీ ఈరోజు రామ మందిర నిర్మాణం 500 సంవత్సరాలల్లో మన హిందువుల ఒక ఆరాధమైనటువంటి ఒక శ్రీరాముని అయోధ్య జన్మభూమి రామాలయం కట్టుకోవడం కూడా చాలా దాని మనం కళ నెరవేరిందిగా చాలా యువత కానీ మన వృద్ధులు కానీ చాలా చూసినటువంటి వాళ్ళ ఉద్యమంలో చాలా మంది చూశారు. రామ జన్మభూమి విషయంలో ఎన్నో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు. అదేవిధంగా ఆ కళ సాకారం కావడంతో మాకు ఎవరు ఏమొద్దు, నరేంద్ర మోడీ గారు మా దేవుడు, ఆయన ఒక రాముడు, ఒక ఆంజనేయ స్వామి అని వాళ్ళు ఒక భావనతోటి చాలామంది మాకే చెప్తారు. మేము జనంలోకి వస్తుంటే నాయన ఈసారి మేము పోయినసారి పింఛన్ కోసము దేనికోసమో మోసపోయాం, కానీ ఈసారి మాత్రం దేశం మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారే మళ్ళీ గెలవాలి. నరేంద్ర మోడీ గారి కోసం మాకు ఎవరు ఏమిచ్చినా తీసుకుంటాం, కానీ మా ఓటు మాత్రం మా రాముని కట్టిన రామాలయం కట్టినటువంటి మా రామదాస్కే మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరు కూడా అదే స్పందిస్తారు. మేము జనరల్గా మేము రోడ్డు మీద పోతుంటాం, ఆయన మీరు ఏ పార్టీలోనే తిరగండి నరేంద్ర మోడీ గారికి మాత్రం ఓటేయండి అని చిన్నపిల్లల కానుంచి మన ఉర్దూల వరకు అదే వాయిస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నల్గొండ అంటేనే కాంగ్రెస్ కలుసుకోట, ఒకప్పుడు కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ అయ్యింది. అలాంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ సైదిరెడ్డికి అవకాశం ఉంటుందంట. కమ్యూనిస్టులు ఎలా కనుమరుగయ్యారో కమ్యూనిస్టు కంచుకోటని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోటను కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతుంది. సైదిరెడ్డి గారు కంపల్సరీ విజయకేతనం ఎగరేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో ఒకసారి కూడా మాకు అవకాశం ఇస్తే బాగా డెవలప్ చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆల్రెడీ ఒక 60 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కామ్లు చూసినట్టయితే ఈరోజు ప్రతి దాంట్లో కుంభకోణం, దానాకా నుంచి టెలికమ్యూనికేషన్ వరకు కూడా కుంభకోణాలు. యువత ఆ రోజే డిసైడ్ అయింది మోడీ గారే దేశానికి రక్షణ. ఒక 2014 ఒక టర్మ్ చూశారు, 2019లో చూశారు, పెరుగుతూ వచ్చింది. 2024లో ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ అనేది కనుమరుగు కావడం ఖాయం. కేంద్రంలో బీజేపీ వస్తుందంట. 400 సీట్లు. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, కాకుండా కానీ ప్రతి ఒక్క యువతలో, ప్రతి ఒక్క వృద్ధుల్లో, ప్రతి ఒక్క చిన్నపిల్లలు పోయి అడిగితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మా తాతయ్య అనే ఒక నినాదంతో చిన్నపిల్లలు కూడా అసలు హ్యాపీ అనిపిస్తుంది. అరే మా బాబు 8 years టీవీలో చూసినట్టు న్యూస్ చూస్తుంటే నరేంద్ర మోడీ తాత వచ్చిండు అంటే వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్, వాళ్ళు జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు రావాలి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఒక 60 సంవత్సరాలు వెనక పోతామని కూడా జనాలల్లో బాగా నాటుకుపోయింది. అందుకనే కంపల్సరీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.